ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ క్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో చంద్రబాబు ఉన్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. చాలా బిజీగా ఉండబోతున్నారు. ఆయన గత రాత్రి యూరోప్ నుంచి కుటుంబ సమేతంగా తిరిగి వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రోజు కేంద్ర మంత్రులతో కేంద్ర మంత్రులను కలవడంలో చాలా బిజీగా ఉన్నారు. మరి కొద్దిసేపటి క్రితమే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. మరికొద్దిసేపట్లో పీయూష్ గోయల్ తో సమావేశమవుతారు. మధ్యాహ్నం 1:40 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మరి ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తారు. అలాగే అమరావతి మే 2వ తేదీన అమరావతి పనుల శంకుస్థాపన కార్యక్రమం జరగబోతుంది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇక ఈ దీనికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అలాగే దాంతో పాటు అందరినీ ఇన్వైట్ చేయడం, మొత్తం కేంద్ర మంత్రులందరినీ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నారు. మరి కేంద్ర మంత్రులు కూడా దీనికి తెలుస్తున్నట్లు సమాచారం మంత్రి సిఆర్ పాటిల్ కొద్దిసేపటి క్రితమే కలిశారు. సిఆర్ పాటిల్ తో జలశక్తి మంత్రి ఆయన, మరి ఆయనతో సమావేశంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ ని వేగంగా ఉరుకులు పరుగులు తీర్చడమే ధ్యేయంగా పెట్టుకున్న చంద్రబాబు నాయుడు దానికి సంబంధించి భారీగా నిధులు, అలాగే దాంతో పాటు వాటికి సంబంధించినటువంటి అనుమతులు, అడ్డంకులు తొలగించుకునేందుకు ఏ రకంగా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చిస్తున్నారు. మరోవైపు బనకచర్ల ప్రాజెక్టుపై కూడా కేంద్ర మంత్రితో చర్చిస్తున్నారు చంద్రబాబు నాయుడు. మరి ఈ సమావేశం తర్వాత పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవబోతున్నారు. ఈసారి పర్యటన చాలా అత్యంత ప్రసక్తంగా మారబోతుంది. ఎందుకంటే అమరావతి పునర్నిర్మాణం పనులను కేంద్రం సహకరిస్తుంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల నిధులు కూడా సమకూర్చబోతుంది. అంటే క్యాపిటల్ అనేది నిర్మాణానికి కేంద్రం తన వంతు సహకారాన్ని 100% కూడా ఇవ్వబోతుంది. మరి అందుకే చంద్రబాబు చాలా జోష్గా ఉన్నారు. మరి కేంద్ర మంత్రులతో చాలా సంతోషంగా వాళ్ళతో సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు కూడా అందరినీ కలిసి అవకాశం ఉంటే ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఉంది. మరి అలాగే భారత పర్యటనలో ఉన్నటువంటి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో కూడా సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జేడీ వాన్స్ భార్య ఉషా చిరుకురి ఈ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరానికి చెందిన అమ్మాయి. మరి ఈ నేపథ్యంలో ఆమెని కలుస్తారు. అలాగే జేడీ వాన్స్ ని కలుస్తారు. జేడీ వాన్స్ ని ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిందిగా ఆహ్వానిస్తారని సమాచారం అయితే అందుతుంది. అయితే రామకృష్ణ, మరి ఈ విషయాలు కాకుండా ఇంకేమైనా ఇతర విషయాలు చర్చించే అవకాశం ఉందా? ఇంకా విషయాలు అంటే ఆర్థిక పరమైన అంశాలే ప్రధానంగా ఉంటాయి చంద్రబాబు నాయుడు పర్యటనలో. ఇక సెకండ్ ప్రయారిటీ వచ్చేసరికల్లా పొలిటికల్, మరి ఎలక్షన్స్ ఇటు రాబోతున్నాయి. ఇటు బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే తమిళనాడు ఉన్నాయి. ఇంకా వీటన్ని ఎలక్షన్స్ కి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అమిత్ షాతో చర్చించేటప్పుడు ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆయన దేశానికి సంబంధించినటువంటి నేత. మరి దేశవ్యాప్తంగా జరిగే రాజకీయాల్లో ఆయన పాత్ర కీలకంగా పోతుంది. ఎందుకంటే ఎన్డీఏలో కీలక భాగస్వామి కాబట్టి దేశ రాజకీయాలపై కూడా ఆయన దేశ రాజకీయాలను చర్చించేటప్పుడు కూడా, వ్యూహాలను రచించేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఐడియాస్ చాలా అవసరం ఉంటాయి బీజేపీ హైకమాండ్ కి. మరి ఎలా ముందుకు వెళ్దాం అనే విషయంలో చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాలపై కూడా బీజేపీ పెద్దలతో చర్చిస్తారనే సమాచారం. రైట్, థాంక్యూ.